Under CM Chandrababu's leadership, welfare and development are progressing robustly. During his visit to the Bannuvada village in Tekkali Mandal, Srikakulam district, he personally distributed NTR Bharosa pensions at beneficiaries' doorsteps. He stated that the coalition government's core mission is to deliver welfare directly to the poor. Schemes like NTR Bharosa are lighting up lives across the state, while ensuring financial security for the underprivileged. The government is also attracting investments, industries and employment opportunities. CM Chandrababu's governance is committed not just to fulfilling promises but exceeding public expectations. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో అందులో ప్రధానంగా సూపర్ 6 అని 6 కార్యక్రమాలు ఇచ్చి మీ అందరికీ అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రానికి. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం అస్తవ్యస్తంగా పరిపాలన చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చూసినా అప్పులు తప్ప, ఎవరైనా పని చేస్తే బిల్లులు బకాయిలు తప్ప ఏమీ ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చాం. మొదట భయపడ్డాం, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, ఈ హామీలన్నీ నెరవేర్చగలమా, ప్రజల యొక్క మన్ననలు పొందగలమని భయం పడ్డాం. కానీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ ఇద్దరు సహకారంతో 16 మాసాల్లో ఎవ్వరూ ఊహించినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రాష్ట్రంలో అమలు చేశామని గర్వంగా ఈ రోజు చెప్పాను. మీరు ఒకసారి చూడండి, గతంలో ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది, 2.5 లక్షల కోట్లు ప్రజలకి వివిధ పథకాల కింద డబ్బులు ఇచ్చింది. పథకాలు ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం